చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏమిటంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారి విజన్ అని మనం చేస్తున్నా. అలాంటి విజన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చేశారు. ఇలాంటి విజన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రకరకాలుగా చెప్తున్నాడు. ఇంకొక విజన్ ఉంది ఆయన దగ్గర, ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసే విజన్. దస్తాలు మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు, లేనిపోని అన్నీ చెబుతాడు, దానిలో పొందుపరుస్తాడు. అసాధ్యమైనవి కూడా చేసేస్తానంట. అంతే, రైతులు రుణమాఫీ చేసేస్తా, డోక్రా మహిళ రుణమాఫీ చేసేస్తా, కాపులకి 10 కోట్ల రూపాయలు ఇచ్చేస్తా, కాపులను బీసీలో చేర్చేస్తా. అసాధ్యమైనటువంటి విషయాలను, సాధ్యం కానటువంటి విషయాలను అన్నిటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తాడు, రిలీజ్ చేస్తాడు. దట్ ఈజ్ హిజ్ విజన్. ఎన్నికలు అయిపోతాయి, గెలుస్తాడు అనుకోండి, ఆ మేనిఫెస్టోని మాయం చేసేస్తాడు, ఆ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేస్తాడు, ఎక్కడ ఉంటే అవి కొనుక్కొచ్చి తగలేసేస్తాడు. దిస్ ఈజ్ ద విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఇది. మేనిఫెస్టో రిలీజ్ చేయటం, ఎన్నికల్లో గెలిపిస్తే మేనిఫెస్టోని మాయం చేసేటటువంటి విజన్ కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు, నాది విజన్, జగన్ది పాయిజన్. బాగుంది కదా డైలాగు. ఈయనది విజన్ అంట, జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ అంట. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ ఎలా అయిద్దయ్యా? 2,53 కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేద ప్రజలకు ఇస్తే విషయం ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా.